శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బాలప్రియ. ఇందులో గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. గురువరేణ్యుడైన దత్తాత్రేయుని ఆశ్రయించి సంవర్తుడు అవధూత అయ్యాడు. భార్గవరాముడు జీవన్ముక్తుడు అయ్యాడు. మరి ఆయననే సేవించిన కార్తవీర్యుడు అసూయాపరుడై బ్రాహ్మణుని ధేనువుని ఎందుకు హరించాడు? దీనికి సమాధానంగా ఏం చెప్పారంటే, గురువు ఒకడే అయినా శిష్యుల అధికారంలోని భేదాలని బట్టి విద్యల్లో భేదం ఏర్పడుతుంది. కార్తవీర్యుడు విరక్తుడు కాదు, జిజ్ఞాసువు కూడా కాదు. అతడు శక్తి సంపదను పెంపొందించుకొనుటకై దత్తాత్రేయుని ఆశ్రయించి యోగ విద్యను అభ్యసించి అనిమాది అష్టసిద్ధులు సంపాదించాడు. అంతేకాని అతడు తత్వం గురించి అడగలేదు. కాబట్టి గురువు బోధించలేదు. కాబట్టి అతడు తత్వజ్ఞుడు కాలేదు. అతడు ఐహికమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ సంతోషించసాగాడు. అందువల్ల ఒక బ్రాహ్మణుడు హోమధేనువు వల్ల తనకన్నా అధికమైన ఐశ్వర్యం కలవాడై ప్రకాశించడం ఆ మహారాజుకి సహించరానిదైంది. కాబట్టి ధేనువుని హరించడానికి పూనుకొని వినాశనం చెందాడు. రెండవది, కార్తవీర్యుని పుత్రులు జమదగ్నిని సంహరిస్తే భార్గవుడు వారిని వధించుటతో ఆగకుండా క్షత్రియులను 21 పర్యాయాలు వధించినప్పుడు శమంతక పంచకంలో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. దీనికి సమాధానంగా భార్గవుడు కార్తవీర్యుని పుత్రుల్ని మాహిష్మతిలో సంహరించాడు. అది నర్మదా నదీ తీరంలో ఉంది. శమంత పంచకం కురుక్షేత్రంలో ఉంది. అంటే క్షత్రియులను సంహరించడానికి పూనుకున్నప్పుడు ఆయన పుణ్యక్షేత్రంలోనే రణరంగం ఏర్పరిచాడు. సంహరింపబడిన వారికి ఉత్తమ గతులు కలగాలి అని ఆయన ఇలా ఏర్పరిచి ఉండవచ్చు. మూడవది, రక్తం గడ్డకట్టకుండా మడుగులుగా ఏర్పడుతుందా అంటే ఆ భూమిలోని ధాతువుల గుణం వల్ల, చుట్టూ ఉన్న వృక్షమూలికల ప్రభావం వల్ల అలా జరిగి ఉండొచ్చు. నాలుగవది, తన తండ్రిని ఒకరిని కొందరు రాజపుత్రులు సంహరించారని భార్గవుడు లక్షల కొలది క్షత్రియులను వధించడం తగునా అంటే దానికి సమాధానంగా శ్రీరాముడు సైతం దాన్ని ఆక్షేపించకపోగా అంగీకరిస్తున్నానని చెప్పడం గమనించదగింది. అంటే అది ధర్మం. తక్షకుడు పరీక్షిత్తును ఒక్కరిని వధించినప్పుడు కూడా జనమేజయుడు సర్పయాగం చేసి అసంఖ్యాకమైన పాముల్ని అగ్నికి ఆహుతి చేశాడు. ఆ సందర్భంలో ఉదంకుడు ప్రహ్లదుడైన ఒక్క కులపాంసను చేసిన కులంబెల్లను దూషితంబగుట ఏటియ పూర్వము అని జనమేజయుడికి బోధించాడు. అలాగే సీతాదేవి విషయంలోనూ తప్పు చేసిన వాడు రావణుడు ఒక్కడే అయినా శ్రీరాముడు రాక్షస కులాన్నంతా సంహరించడం తప్పలేదు. ఒకడు తప్పు చేస్తున్నప్పుడు వాడిని అదుపులో పెట్టాల్సిన బాధ్యత కులంలో అందరికీ ఉంటుంది. అపరాధి బలవంతుడైతే ధర్మజ్ఞులైన వారు వాడి దోషాన్ని నిరసించి తొలగిపోవాలి. విభీషణుడు అలా తొలగి వచ్చి రక్షించబడ్డాడు. మరి కార్తవీర్యుడు అతని పుత్రులు చేసిన అకృత్యాలను ఆ కాలంలో శ్రీరాముని వలె ఒక్క క్షత్రియుడైనా ఖండించలేదు. వాళ్ళందరూ ఒక్క బ్రాహ్మణుడు మహారాజులైన క్షత్రియులపై తిరగబడటయా, ఇది సహించరాదనే భావంతో క్షత్రియ ప్రతిష్టను కాపాడాలని ఉద్రేకంతో శమంత పంచకానికి సన్నద్ధులై వచ్చారు. అపరాధిని ఎవరు సమర్థిస్తారో వాళ్ళు కూడా అపరాధులే అవుతారు. కాబట్టే భార్గవుడు చేసిన క్షత్రియ సంహారాన్ని శ్రీరాముడు ఆమోదించాడు. ఐదవది, భార్గవుడు నైష్ఠిక బ్రహ్మచారి అయినా ఆయన పట్టాభిషిక్తుడై ప్రజాపాలన చేసి షోడశ మహారాజుల్లో ఒకడుగా ప్రసిద్ధుడయ్యాడు. అంతేకాదు ఆయన అనేక యజ్ఞాలు నిర్వహించి భూమిని అంతా కశ్యపాది మహర్షులకు యజ్ఞ దక్షిణగా సమర్పించాడు. మరి బ్రహ్మచారికి పట్టాభిషేకానికి కానీ యజ్ఞాలు చేయడానికి కానీ అధికారం ఉందా? ధర్మపత్ని సమేతుడికే పట్టాభిషేకం చేస్తారు. వానికే యజ్ఞం చేయడానికి అధికారం ఉంటుంది. అలా అయితే భార్గవునిచే యజ్ఞం చేయించిన కశ్యపాది మహర్షులకి ధర్మం తెలీదా? శ్రౌత స్మార్త కర్మంలో యజమాని పత్ని సమేతుడై ఉండాలి అనడానికి కర్మ సమృద్ధిని చెప్పుటయందే తాత్పర్యం. కానీ పత్నీరహితునికి మరియు బ్రహ్మచారికి యజ్ఞాధికారం లేదని చెప్పుటయందు తాత్పర్యం కాదు. ఆపస్తంభ శ్రౌత సూత్రంలో యోవా కశ్చిద్ అవిద్యమానాయాం ప్రథమ ప్రశ్నే వింశఖండే త్రయోదశ సూత్రం. ఈ సూత్రాన్ని వ్యాఖ్యానిస్తూ భట్టరుద్ర దత్తుడు ఇలా నిష్కర్ష గావించాడు. భార్య లేకపోయినా ఒకానొకడు అగ్నులు సంపాదించవచ్చు, అంటే యజ్ఞం ఆచరించవచ్చు. పయస్సు, ఆజ్యం మొదలగు వాని వలె యజమానికి యజ్ఞకర్మయందు భార్య ఒక అంగం మాత్రమే అవుతుంది. ఏవైనా కొన్ని అంగాలు లోపించినప్పుడు
ప్రతినిధి ద్రవ్యాలతో యజ్ఞం కొనసాగించాలి. అలాగే భార్య లోపించినప్పుడు యజ్ఞాధికారం లోపించదు. ధర్మ విగ్రహుడైన శ్రీరామచంద్రుడు సీత లోకాంతరం చేరిన తర్వాత కూడా అనేక అశ్వమేధాలు నిర్వహించాడు. అంతేకాదు శిష్టులలో శ్రేష్ఠుడైన భీష్ముడు, కన్వుడు మొదలైన వారు యజ్ఞాలు చేసినట్టు ప్రసిద్ధంగా ఉంది. కాబట్టి అపత్నీకునికి యజ్ఞాధికారం లోపించదు. కాబట్టి పరశురాముడు పట్టాభిషిక్తుడగటలో, యజ్ఞాలు చేయటలో ధర్మాన్ని అతిక్రమించడం అనేది ఏమీ లేదు. 6వది, యజ్ఞాలు చేసి భూమి అంతా దానం చేసి ప్రశాంతుడై తపస్సు చేసుకుంటున్న భార్గవుడు మరలా శ్రీరామునిపై ఎందుకు విజృంభించాడంటే, మహారాజయ్యి బ్రహ్మచారగటచే ఆయనకు రాజభోగానుభవం కలగలేదు. అందువల్ల ఆయనకు ఈ లోక సుఖాలు, రాజ్యం వదులుకున్న తర్వాత తపస్సు చేసి ఊర్ధ్వలోకాలు సంపాదించాడు. అలాగే ఆయనలో క్షత్రియులపై కోపం కూడా కట్టెలు అయిపోవటచే నివురుగప్పున నిప్పువలే సంహరింపదగిన శత్రువీరులు కనిపించకపోవటచే నిగూఢంగా ఉండనే ఉంది. అది నీటిచే నిప్పువలే పూర్తిగా నశించలేదు. కాబట్టే శివ ధనుర్భంగ వార్త వల్ల అది వెంటనే ప్రజ్వరిల్లింది. 7వది, జీవితంలో అప్పటి వరకు తెలియని పరాజయాన్ని ఆయన శ్రీరామునితో సంఘర్షణ వల్ల చవిచూడవలసి వచ్చింది. అందువల్లనే ఆయనకు మొదటిసారిగా నిర్వేదం కలిగింది. కశ్యపుడు ఆర్యావర్తంలో ఉండవద్దని శాసించినప్పుడు కూడా ఆయన నిర్వేదం చెందలేదు. తపస్సు చే ఇంతకన్నా మిక్కిలి దివ్యములైన అనేక లోకాలను సంపాదించగలను అనే ఆత్మవిశ్వాసం అప్పుడు పుష్కలంగా ఉంది. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎప్పుడూ లేని నిర్వేదం ఇప్పుడు ఆయన్ని పూర్తిగా ఆక్రమించింది. ఇది 2 విధాలు. మొదటిది, ఏవి మనకు సుఖ సాధనాలగునవి ఎంతో తాపత్రయపడి సంపాదిస్తున్నామో అవి వ్యర్థములని తోచడం. 2వది, సుఖ సాధనకు ప్రతిబంధకమై విజృంభిస్తున్న దాన్ని జయించలేకపోయాను కదా అనే దైన్యం. దానం చేసిన మరుక్షణంలో ఆయనకు ఈ లోక సామ్రాజ్యం కలవలే చెదిరిపోయింది. తపస్సుచే ఆర్జించిన లోకములు చూస్తుండగానే దగ్ధంలయ్యాయి. ఇటువంటి లోకాలను మరల సంపాదించినా ఎప్పటికైనా అవి నశించక తప్పదు. వీటి వల్ల శాశ్వతమైన సుఖం లేదు అనే విషయం ఆయనకు అనుభవ సిద్ధమైంది. కర్మచేత సంపాదించే లోకాలు అశాశ్వతాలు. అశాశ్వతాలైన వాటి వల్ల శాశ్వతమైన సుఖం కలగదు. ఇలా పరీక్షించి తెలుసుకొని బ్రాహ్మణుడు నిర్వేదం పొందాలి. కర్మచేత మోక్షం కలగదు అని శృతి చెప్పినట్లుగా ఏ లోకముల ఐశ్వర్యం ఎంతగా సంపాదించినా దానివల్ల శాశ్వతమైన సుఖం లేదని భార్గవుడు దృఢంగా గ్రహించాడు. అంతేకాదు, పరాక్రమంతో ఈ లోకాన్ని తపస్సు చే దేవలోకాలను జయింపగలిగిన తాను తనయందే విజృంభిస్తున్న కోపాన్ని జయించలేకపోయాను అని ఆయన మొదటిసారిగా గ్రహించాడు. దానికి లోబడట వల్లనే ఎంతో అనర్థం సంభవించిందని ఆయన గడిచిన జీవితం అంతా విమర్శించి గ్రహించి పరితపించసాగాడు. కార్తవీర్యుని సంహరించినప్పుడే బ్రాహ్మణునికి కోపం తగదని, క్షమయే ప్రశస్తం అని తండ్రి తనకు బోధించాడు. కానీ ఆయనే హతుడైనప్పుడు ఆయన చేసిన బోధ క్రోధ వేగంలో కొట్టుకుపోయింది. పాపం సంభవిస్తే యజ్ఞాలచే పోగొట్టుకోవచ్చు, ఎలాగైనా ఈ క్షత్రియులను నిర్మూలించాల్సిందే అనే తలపుతో అప్పుడు ఆయన క్రోధానికి తనపై నిరంకుశమైన అధికారం ఒసగాడు. అందువల్ల బ్రాహ్మణునికి అయోగ్యమైన ప్రాణిహింసను ఎంతో ఆయన చేశాడు. యజ్ఞాలు ఆ పాపం పోగొట్టగలిగిన క్రోధం కదిలించలేకపోయింది. దేవతలు, మానవులు ఎందరో చూస్తుండగా ఆ క్రోధం వల్లనే ఆయనకు శ్రీరాముని వల్ల పరాజయం సంభవించింది. అప్పుడు ఆయనకు తనకు నిజమైన శత్రువు తన కోపమే అని, దాన్ని జయించడం సులభం కాదని స్పష్టంగా గోచరించింది. ఓం శాంతి శాంతి శాంతి.